వెల్కమ్ టు రాజనీతి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేసి చూపించారు. పెన్షన్ల వ్యవహారంలో ఆయన ఏదైతే చెప్పారో అది ఇమీడియట్గా చేసేసారు. ఆయన మొదలుపెట్టిన 5 సంతకాల్లో పెన్షన్ల పెంపు ఒకటైతే దాన్ని సజావుగా 1వ తారీఖు పంపిణీ చేయించడం అనేది కూడా విశేషం. అది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఏ రోజుకు ఆ రోజు అప్పు చేసి గడపాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచిన ఫైల్ మీద సంతకం పెట్టడం కాదు, ఇచ్చినప్పుడు చూద్దాంలే అనే టైప్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఆలోచనతో ఉన్నారు. ఒక్కరోజు ఆలస్యమైనా ఈ ప్రభుత్వానికి తాటాకులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే ఆయన దాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. 1వ తారీఖు పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అది కూడా వాలంటీర్ల సహకారం లేకుండా, వాలంటీర్లని ఈ బాధ్యత నుంచి కంప్లీట్గా పక్కన పెట్టి గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ, లబ్ధిదారులందరికీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచే ఏర్పాటు చేశారు ఆయన. ఇవి కూడా పెంచిన పెన్షన్లు. అంటే గతంలో 3,000 రూపాయలు ఉండేది వితంతువులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వీళ్ళందరికీ కూడా ఆ 3,000 పెన్షన్ని ఒక్కసారిగా 4,000 చేశారు. ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచారు. అట్లాగే దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేశారు. ఒక్కసారిగా 3,000 పెంచారు. ఆయన మార్చిలో ఇస్తామని చెప్పి పెంచుతామని చెప్పారు. ఏది 3,000 పెన్షన్ 4,000 చేస్తామని మేనిఫెస్టోలో అనౌన్స్ చేశారు. సో అప్పటి నుంచి పాత ఏరియర్స్ కూడా ఏప్రిల్, మే, జూన్కి సంబంధించిన ఏరియర్సు, ఈ జూలై నెలకు సంబంధించిన 4,000 కలిపితే 7,000 ఒకేసారి లబ్ధిదారులకు అందజేశారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 ఏళ్ళు అసలు ప్రజలనే కలవని ముఖ్యమంత్రిని చూశాక చంద్రబాబు నాయుడు గారు నేరుగా లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి ఆ పెన్షన్లు వాళ్ళకి అందజేసే కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం అనేది విశేషంగానే చూడాలి మనం. మొత్తం 65,18,000 మంది లబ్ధిదారులకి రాష్ట్రం అంతటా 4,408 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులు కావచ్చు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అట్లాగే చాలా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి గత 3 నెలలుగా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరగట్లేదు. అంతకు మునుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు పంపిణీ చేశారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ చేయించొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో ఇది వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసినప్పుడు దాన్ని రాజకీయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకు వెళ్ళి మీకు పెన్షన్లు అందకుండా, పెన్షన్లు ఇంటికి తీసుకురాకుండా చేశారు, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్కడో తీసుకోవాలి, సో మీకు అది చాలా కష్టసాధ్యం అవుతుంది, మేము ఉన్నప్పుడు చాలా బాగా ఇచ్చాము, రేపు పొద్దున వాళ్ళు వచ్చారంటే అధికారంలోకి ఇలాగే ఉంటుందని చెప్పి ప్రచారం చేశారు. అయితే ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లు చేయించాలని చెప్పి ఆదేశించింది. అయితే ప్రభుత్వం అందుకు నిరాకరించింది. సచివాలయ ఉద్యోగుల వల్ల కాదు, వాళ్ళతో అవ్వదని చెప్పి నిరాకరించింది. దానికి ముఖ్య కారకుడు ఎవరంటే అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి. ఈ జవహర్ రెడ్డి ఏంటంటే జగన్ పక్షపాతి. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ చేస్తే కనుక తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయడానికి కుదరదు. అందుకని చెప్పి పెన్షన్ల పంపిణీ కుదరదని ఆయన నిష్కర్షగా పంపిణీ చేయించకుండా సచివాలయాల దగ్గరికే లబ్ధిదారులు వెళ్ళి తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాని మూలంగా ఏమైంది, చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరి కొంతమంది ఆ ఎండాకాలం వేసవిలో వడదెబ్బకి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. సరే, ఇక చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఏదైతే వాళ్ళు వాలంటీర్లు లేకుండా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయటం సాధ్యం కాదు అని చెప్పారో దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఆయన. అదే వీలు కాదు, వాళ్ళ వల్ల కాదని చెప్పిన గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగులతోనే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టారు. మొత్తం 1,25,000 మంది సచివాలయ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 గంటలకి 80% పంపిణీ జరిగిపోయింది. పెన్షన్ల పంపిణీ 80% పూర్తయింది. ఇంకో 20% ఉంది. సాయంత్రం లోపు 100% పంపిణీ జరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే నాయకుడిలో సంకల్పం, దక్షత, సమర్థత ఉంటే ఏదైనా సాధ్యమే.
జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాదు, ఇంటింటికి తిరిగి పంపిణీ చేయటం అని సాధ్యం కాదు అని చెప్పిన ఈ జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలు చెప్పిన అబద్ధాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక్క దెబ్బతో తేలగొట్టేశారు. ఇక నుంచి ప్రతి నెల ఈ సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.